మనం లేఖనాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 24వ వచనం నుండి చూద్దాం 28వ వచనం వరకు. నా మాట విని చదవమ్మా. నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దమును విను గడియ వచ్చున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దాన్ని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు అధికారము అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దమును విని మేలు చేయువారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటకు వచ్చెదరు. దేవుడి లేఖనాలు దీవించును గాక. ఇంకొక మాట చదువుతామ్మా. హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు. పరిశుద్ధుడా, పరమ పవిత్రుడా, జీవాధిపతివైన మా దేవా, కాలగొత్తులన్నీ నీ స్వాధీనములో ఉన్నవ నాయన. ఈ మహాకాల చక్రానికి అధిపతివి నీవు. పరిశుద్ధుడవు, పరమ పవిత్రుడవు, పరమ నుండి భూమికి దిగివచ్చి మానవ జాతిని విమోచించి నీ సన్నిధిలో ఉంచుకునేదానికి నువ్వు చేసిన త్యాగమును బట్టి, శిలువ యాగమును బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. నీ యందు విశ్వాసం ఉంచిన వారు మరణములో నుంచి జీవములోనికి దాటించబడి ఉన్నారని నమ్ముతూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సూర్బాబాయ్ గారి యొక్క నాయన ప్రభు ఆదరణ కూడిక నిమిత్తం తన గర్భవాసమున వచ్చిన ఆయన 2 కుమారులు, కుమార్తె, మనుము సంతానము, రక్త సంబంధికులు, సంఘమును ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. మనుష్యుల యొక్క ఆదరణ మాకు ఆదరణ ఇవ్వదయ్యా. నీ వాక్యము ద్వారా ఆదరణ అయ్యా, నీ ఆత్మ ద్వారా ఆదరణ అయ్యా. అయ్యా నాయన, నీ కృప ద్వారా మేము ఆదరణ పొందగలం నాయన. అందును బట్టి నాయన ఈ కుటుంబానికి నాయన తల్లిదండ్రుల లోటు మీరు తీర్చమని, వాళ్ళకి తల్లిగా తండ్రిగా మీరే ఉండి సమస్తమును వాళ్ళ బిడ్డలకును వాళ్ళ మనుమ సంతానమునకును మీరు కృప చూపమని నీ సన్నిధిలో చేరని వారిని చేర్చుకొని వారిని ఆనందింపజేసి నా రాజ్య వారసులుగా సొత్తుగా ముద్రించమని, నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నీవే మాట్లాడి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హెబ్రీలు రాసిన పత్రికలో మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను అనే మాట అంటే ఇక్కడ 2 విశ్వాసాలు ఉన్నాయి. యేసు ప్రభువును నమ్మిన వారు, యేసు ప్రభువును నమ్మని వారు. నమ్మని వారు ఏమని విశ్వాసంతో ఉంటారంటే మనకి ఇంకొక జన్మ ఉంది అని నమ్ముతారు. యేసు ప్రభువుల వారు అంటే ఈ జీవితంలో ఏదో ఒక పాపం చేస్తే, ఏదో ఒక తప్పు చేస్తే జన్మాంతర సిద్ధాంతంలో ఉంటుందని హిందూ బంధువులు నమ్ముతారు. ఏ కోడిగానో కుక్కగానో లేకుంటే ఎక్కడో దగ్గర పుడతారో ఇంకొక జన్మ వస్తుందని. కానీ అది శుద్ధ తప్పు. ఎందుకని చెప్తుందంటే గీతా సారాంశం కూడా దాన్ని ఒప్పుకోదు. మహాభారత యుద్ధంలో 18 అక్షోహిణుల సైన్యం భారత యుద్ధంలో ఉంటే ఒక్క ధర్మరాజు మాత్రమే మోక్షానికి పోయాడు. కొరవాళ్ళు ఎవరు పోలా. లక్షల మందికి నరకానికి పాత్రులయ్యారు. చతుర్వేదాలు, ఉపనిషత్తులు అన్ని చదివి యేసు ఒక్కడే మార్గం అని ఇంకొక మార్గం లేదని నేను ఆయన్ని ఆశ్రయించా. నా పేరు బీజేపీ సుబ్బయ్యనాయుడు అండి. ఆ ప్రగతి నగర్ వీళ్ళంతకు ముందు పొదలకూరు రోడ్లో ఉన్నారు కదా, ఆ పక్కన రామాలయం, ఒక రామాలయం కట్టించాను నేను. ఆ రామాలయంలో సెక్రటరీ కూడా చేశా. ఎందుకు చెప్తున్నానంటే మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని, ఆ తర్వాత తీర్పు వస్తుందని. మనిషి బ్రతికినప్పుడు పాపం చేయకుండా ఏ మానవుడు బ్రతకడం సాధ్యం కాదది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో 2 పద్ధతులు చెప్తారు. మా 3 పద్ధతుల ద్వారా ఉంటుంది. ఒకటి నిత్య మరణము అంటారు దాన్ని, ఎటర్నల్ డెత్. నిత్య మరణం అంటే
మనిషి దేవుని కృప నుండి తప్పిపోయిన తర్వాత, ప్రథమ మానవుడిని దేవుడు సృష్టించిన తర్వాత, ఆదామును సృష్టించిన తర్వాత, ఆదాము దేవునికి ఒక జీవ పెట్టాడు. పరలోకం నుంచి ప్రథమ మానవుడిని సృష్టించి ఆయన పక్కటెముక నుంచి ఒక స్త్రీని సృష్టించి వాళ్ళని దేవుని మహిమలో ఉంచారు. అక్కడ ఉంచి మీరు ఈ పండు తినవద్దు అని ఒక ఆజ్ఞ పెట్టాడు. ఆ పండు తిను దినమున నీవు చచ్చెదవు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఆదాము దినము అంటే దేవుని దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములుగాను, 1000 సంవత్సరములు ఒక దినముగాను ఉంది దేవుని దృష్టికి. దేవుడు చెప్పిన మాట వినకపోయినప్పుడు ఆ మనిషి కాలం తగ్గిపోతా ఉంది, ఆయుష్ ప్రమాణం తగ్గిపోతుంది. దేవుడు చెప్పినట్టు వింటే కాల ప్రమాణం పెరుగుతుంది. అందుకనే ఆ పండు తినొద్దన్నాడు. తిన్నారు. ఆదాము 930 సంవత్సరాలు మాత్రమే బతికాడు. అయితే అంటే ఒక్క దినం అంటే దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు కూడా బతకల. ఒక్క దినమునే అతను మరణం వచ్చింది. ప్రథమ మానవుడికి మరణం సంభవించింది కాబట్టి అందరి మీదర మరణం ఏలుబడి చేస్తా ఉంది. అందరినీ మరణం ఏలుబడి చేస్తా, దాన్ని నిత్య మరణము అన్నారు. అది హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, ఇంకొక జాతి లేదు మనకి, ఇంకొక దగ్గర లేదు. ప్రపంచంలో ఉండేది 4 గ్రూపుల రక్తమే ఉంటది. ఆటవిక సాంప్రదాయంలో ఉన్న అండమాన్లో ఉన్న వాళ్ళకి ఇదే రక్తము, మన గల్ఫ్ కంట్రీలో ఉన్న ఇస్లాం సహోదరులకు ఇదే రక్తం, మనకు రక్తం కోస్తే ఏం ఉండదు. ఆ రక్తంలో ఉన్న 4 డిఎన్ఏలు అయ్యే కనపడతాయి, ఆ రక్తంలో ఆ గ్రూపులే కనపడతాయి. అందుకని ఒక్కరి నుంచే ఈ జాతి సంక్రమించింది. కాబట్టి మనుషులు ఒక్కసారే మృతి పొందాలని ఎందుకన్నాడంటే, మనుషులు అనేక సిద్ధాంతాల్లో ఉన్నారు. యేసు ప్రభులు వారు వచ్చినప్పుడు ఈ భూమి మీదకి వాళ్ళు కూడా ఇంకొక జన్మ ఉందని చెప్పనే భావనలో ఉన్నారు. యేసు ప్రభులు వారు వచ్చి అవన్నీ కొట్టేశాడు ఆయన, అవన్నీ తీసేశాడు ఆయన. ఎందుకు తీసేదంటే, మనిషి బ్రతికినప్పుడు తన పాపంలో నుండి మనిషి ఎప్పుడైతే బయటకు వస్తాడో, మనిషి పాపంలో నుంచి బయటికి రావాలంటే ఆ మనిషి పాపంలో నుంచి బయటికి రాలేడు. ఎందుకంటే యోగి వేమన చాలా చక్కగా చెప్తాడు. కాశీకి పోయిన పంది గజముగున, గోదావరికి పోయి కుక్క సింహముగున, ఈశమందు ఉన్న ఈశుని కానలేక పాశమందు చిక్కి చెడి నరులు అంటాడు యోగి వేమన చాలా చక్కగా. అంటే ఒక వ్యక్తి పాపం పోవాలని, పవిత్రుడు కావాలని యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నాం? మనం పాపం పోవాలని, పవిత్రతలో ఉండాలని మనం వస్తున్నాం. ఇది మనకు ఒక పుణ్యక్షేత్రం. అలాగే హిందూ బంధువులందరూ ఏంటంటే, ఏదో వారణాసికి పోతే, కాశీకి పోయి మనం అక్కడికి పోతే పాపం పరిహరించబడుతుందని నేను కూడా భావించాను. యోగ వేమన అలా చెప్పట్లేదు. కాశీకి పోయి గంగా నదిలో ఒక పందిని తీసుకొని పోయి కానీ అక్కడ వేస్తే, నీళ్ళలో వేస్తే తిరిగి ఏనుగు ఆకారంలో కానీ బయట వస్తే పాపం పోయినట్టు. గోదావరి పుష్కరిణిలో ఒక కుక్కను తీసుకొని పోయి ఆ నీళ్ళల్లో వేస్తే మరలా ఆ కుక్క తిరిగి సింహం గాని వస్తే పాపం పోయినట్టు. అలా కావడం లేదు కదా. అందుకని జలము ద్వారా పాపము తీసివేయబడదు. అదక్కడ జలం ద్వారా పాపం పోదు. ఏంటంటే ఈశమందు అంటే ఈ దేహమందు ఎక్కడున్నాడు దేవుడు? బయట లేడు దేవుడు. ఈ శరీరములో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. దేదీప్యమానమైన అంగుష్టమైన ఆత్మజ్యోతి వలె ఆయన వెలుగుతున్నాడు. ఆయన ఆత్మజ్యోతిగా మన అంతరంగంలో ఉన్నాడు. ఆయన మనల్ని పరిపాలిస్తున్నాడు. ఎందుకంటే ఈశమందు ఉన్న ఈశుడు అంటే పరమాత్మ స్వరూపుణ్ణి కానలేక, పాశము అంటే అర్థం ఏంటంటే నరక బంధాలలో చిక్కబడి ఉన్నారు మానవ జాతి అంతా. దాన్ని మనుషులు మీరు ఏమనుకుంటున్నారంటే జలము ద్వారా పాపం పోతుందని, పాపం పోదు అని. అందుకని ఒక్కసారే మానవ జన్మ ఉన్నది. పరమ పవిత్రమైన ఈ జన్మలో పాపం చేసిన మనిషి పాపం ఎలా పోతుంది, ఎక్కడ పోతుంది, పాపము లేని దైవం ఎవరో తెలుసుకుంటే ఆ వ్యక్తి ద్వారా పాపం పరిహరించబడుతుంది. అంటే పాపము దేవుళ్ళో పాపం ఉండదు, దేవుళ్ళో మరణం ఉండదు, దేవుళ్ళో అబద్ధాలు ఉండవు, దేవుళ్ళో కామక్రోధాలు ఉండవు, దేవుడిలో నిద్ర ఆకలి దప్పులు ఉండవు. దేవుళ్ళో ఉంటాయా? ఉండవు. మనిషిలో ఉంటాయి. కామక్రోధాలు ఉంటే మానవుడు తప్పిపోయాడు కాబట్టి, దేవుని ఆజ్ఞ నుంచి మనిషి దూరంగా అయిపోయాడు కనుక దాని నిత్య మరణము అన్నారు. ఆదాము దేవుని సన్నిధి నుంచి ఎడబాసి దూరంగా వచ్చింది మానవ జాతి. అంటే నువ్వు నాకు దేవుడు వద్దు, నాకు దైవత్వం తెలియదు, నాకు తెలుసు, అన్ని తెలుసు, నేను కావాలంటే దేవుడు తయారు చేసుకుంటా, నేనే ఒక దేవుడిని పెట్టుకుంటా, నేనే ఆ దేవుడికి సాగిలు పడతా, నేనే నీ దేవుడిని ఆరాధిస్తాను, ఆయనే నాకు దేవుడు. అంటే నా ప్రశ్న ఏంటంటే, దేవుడు మనిషిని చేస్తాడా, మనిషి దేవుడిని చేస్తాడా?
మనిషిని చేసింది ఎవరు? దేవుడు. మరి దేవుణ్ణి మనము ఆ దేవుణ్ణి ఎలా తెలుసుకోగలము? గాలిని చూడలేవు, నీ మనసులో ఉన్న ఆత్మ ఎక్కడికి పోయేది తెలియదు, ఈ మనసులో ఉన్న సంచారం ఎక్కడ జరిగేది తెలియదు. మరి దేవుణ్ణి ఎలా గుర్తుపట్టగలవు? రూపంతో గుర్తుపడతామా? రూపంతో గుర్తుపట్టలేము, సాధ్యం కాదు అది. ఎందుకంటే ఆయన పంచభూతములు నిర్మాణం చేసిన వాడు. సూర్య చంద్రాలు, నక్షత్ర రాశులు, గ్రహరాశులు, సమస్తమును, జీవకోటిని, మొత్తమును, జంతుజాలను, సమస్తమును, జలచరములను, సమస్తాన్ని సృష్టించి వాటి హృదయ స్పందన ఆయన తెలుసంట. చీమ భాష తెలుసంట, చీమ నడవడిక తెలుసంట, జీవరాశులకు ఆకలి బాధలు తీర్చగలడంట ఆయన. ప్రతి మనిషి హృదయ స్పందన ఆయనకి తెలుసు. కోటాను కోట్ల జీవరాశుల మనసు ఎరిగిన వాడు మనిషి పండుకొనుట కూర్చునుట నాకు తెలుసు అంటాడు. అంటే ఇందులో మనిషి యథార్థంగా బ్రతకలేకపోతున్నాడు, నీతిగా జీవించలేకపోతున్నాడు, తను తానుగా దేవుణ్ణి తెలుసుకోకపోవడమే మహాపాపం ఇక్కడ ఫస్ట్. మనిషి ఎందుకో తెలుసా? దేవుణ్ణి అతిక్రమించిన తర్వాత మనిషికి నరకము. మనిషి కోసం దేవుడు నరకాన్ని సృష్టించలేదండి. ముందు దేవదూతల కోసం పాతాళములో కటిక చీకటి బలాన్ని సృష్టించాడు. మనిషి దేవుని కృప నుంచి తొలగిపోయిన తర్వాత మనిషికి దేవుడికి మధ్య అగాధం ఏర్పడింది. అందుకని తప్పిపోయిన మనిషి దేవుణ్ణి ఆరాధించకుండా ఉంటే ఆ వ్యక్తి నరకానికి అప్పుడు సృష్టించాడు, తప్పిపోయిన మనిషి. అందుకనే దేవుడు దీన్ని నిత్య మరణము అన్నాడు. దేవుడు మరణం అంటే ఎడబాయుట అని అర్థం. మరణం అంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుని కృప, ఎడబాయుట. మా భౌతిక మరణము అని ఇంకొకటి అన్నారు. భౌతిక మరణం అంటే ఫిజికల్ డెత్. అందరూ దీనికే భయపడతారు. శరీరాన్ని విడిచి ఆత్మ వెళ్ళిపోవడం, దాన్ని భౌతిక మరణం అన్నారు. అందరూ భౌతిక మరణంలోనే మనం అందరికీ మరణం ఎలా సంప్రాప్తం అవుతుందో, క్రైస్తవులకి, ముస్లింలకి, సమస్త జాతులకి మరణం వస్తుంది. అదే హెబ్రీలు రాసిన పత్రిక. మనుషులు ఒక్కసారి మృతి పొందాలా, ఇంకొక జన్మ లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొక జన్మ ఉందని, ఈ జన్మలో పాపం చేసి దేవుని కృపకు దూరం అవుతారేమో మీరు, అది అలా చేయబాకండి అని దేవుడు మనకు హృదయాన్ని తట్టి లేపి చెప్తున్నప్పుడు ఇంకోటంటే స్పిరిచువల్ డెత్. ఇది చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే ఆత్మీయ మరణం. దీన్ని ఆత్మీయ మరణాన్ని రెండవ మరణము అన్నారు. మనిషి పుడుతున్నాడు. మనిషి పుట్టిన తర్వాత, పెరిగిన తర్వాత ఏదో ఒక సమయంలో భౌతికంగా అందరూ చనిపోతున్నారు. చనిపోయిన తర్వాత ఆత్మ చచ్చిపోతుంది, దేహం చచ్చిపోతుంది. ఈ రెండు కలిపి అగ్నిలోకి వెళ్ళిపోతున్నాయి. దీన్ని ఈ స్పిరిచువల్ ఆత్మీయ మరణము చాలా ప్రమాదకరమైంది. ఈ ఆత్మీయ మరణంలోనికి ఒక వ్యక్తి సంచారం చేయకుండా, ఒక వ్యక్తి ప్రవేశించకుండా ఉండాలంటే పరమాత్ముడే పరలోకం నుంచి భూమి మీదకి దిగి రావాలా. పాపం నుంచి బయటికి రాలేకుండా పోతున్నారు. ఋషులు ధ్యానం చేస్తున్నారు, ప్రవక్తలు సంసార జీవనాన్ని విడిచిపెట్టేస్తున్నారు. కొంతమంది ఎందుకంటే సంసార జీవనంలో ఉండే మోక్షానికి మనం చేరలేమని సమస్తాన్ని విడిచిపెట్టి వాళ్ళు హిమాలయాల్లోకి పోయి ధ్యానం చేస్తున్నారు. ఎందుకో తెలుసా? కామాన్ని జయించాలని, వాంఛను జయించాలని, కోరికలను జయించాలని, 18 దుర్గుణాలని జయించాలని చెప్పని వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? హిమాలయాలకు వెళ్తున్నారు. కానీ మనిషి మరణాన్ని మాత్రం జయించేదానికి సాధ్యం కావడం లేదు. ఎందుకంటే ఎంత తపస్సు చేసినా, ఎంత చేసినా కానీ ఈ ఆత్మ ఎక్కడికి పోతుందో, ఇది ఎలా పవిత్రీకరించబడుతుందో అది మానవుడు కనుగొనలేకపోతున్నాడు. అందుకని మనిషికి పాపం సంప్రాప్తం అవుతుంది. ఎలా మనిషికి సంప్రాప్తం అవుతుందంటే, దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత, మీకు చార్ల్స్ హెడన్ అని చెప్పిన ఒక ఆయన ఏం చేశాడంటే, మనిషి చనిపోయిన తర్వాత ఒక పుస్తకం రాశాడు. అంటే డెత్ ఆఫ్టర్, మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి పోతుంది, డెత్ ఆఫ్టర్ లైఫ్ అని చెప్పి ఒక పుస్తకం రాశాడు. పుస్తకం రాస్తే ఆయన హార్ట్ సర్జన్. మామూలుగా మన భారతదేశంలో కూడా అప్పుడు ఎవరు లేరు. అప్పుడు చాలా మంది పురాతనంగా మనకు బ్రిటిష్ పరిపాలనా కాలంలో కూడా ఇక్కడి నుంచి కొంతమంది డబ్బున్న వాళ్ళు, ధనంగా ఉన్న వాళ్ళు అక్కడ పోయి ఆపరేషన్ చేయించుకున్నాడు. అయితే చనిపోయిన తర్వాత ఆయన పుస్తకంలో 147 మందిని రీసెర్చ్ చేశాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడ పోతుంది అంటే లాస్ట్ మూమెంట్ లో వచ్చి పంపింగ్ చేస్తారు. ఒక 2 నిమిషాలు 3 నిమిషాల గ్యాప్ లో మనిషి ఇంజక్షన్ వేసినా బతుకుతున్నాడు. ఈ ఆత్మ ఈ 4 నిమిషాలు, ఈ 2 నిమిషాలు, ఈ 3 నిమిషాలు ఎక్కడికి
ఎక్కడికి ప్రయాణం చేసిందని చెప్పని ఒక పుస్తకం రాసి ఒక అతన్ని చనిపోయాడని చెప్పి నిర్ధారించబడిన వాడు పంపింగ్ చేస్తుంటే వచ్చాడు, 3 నిమిషాలు బ్రతకలా. అతను లేచిన తర్వాత బ్రతికాడు. నువ్వు ఎక్కడికి పోయావు అని నన్ను అడిగాడు. ఆయన్ని అందరు అడిగి రాశాడు ఆయన, వాళ్ళ ఒక లైఫ్ సాక్ష్యాన్ని తీసుకొని. ఆయన రాస్తే ఒక ఆయన, నేను వెళ్ళాను అక్కడికి, కింద ఒక కేకలు వినపడుతున్నాయి, ఒక పక్కన కేకలు వినపడుతూ ఉన్నాయి, అక్కడ అగ్ని జ్వాలలు ఉన్నాయి, అగ్ని జ్వాలల కేకలు మాడిపోతున్నాయి, ఒక అగాధం ఉంది, ఈ పక్క ఆనందకరమైన స్థలం ఉంది. ఆ స్థలంలోకి నన్ను వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోతా ఉంటే నాకు దేవుడు ఒక్క అవకాశం అయ్యా, నేను పాపక్షమాపణ పడుతా, ఒక్క అవకాశం అని చెప్పని అడిగాను. నేను అడిగితే నన్ను ఏం చెప్పాడంటే, నిన్ను బ్రతికిస్తున్నానని చెప్పన్నాడు. నన్ను మళ్ళా నాకు ఇక్కడ తీసుకొని వచ్చాడు. నేను యేసు ప్రభుని ఆ శిలువ యాగం చూసిన, యేసు ప్రభు బలియాగం చూసిన, ఆయన రక్తధారలు చూసిన అన్నాడు. అట్ట ఈ 147 మందిలో 35 మంది మాత్రమే చెప్పారు. కొరవాళ్ళందరూ మేము ఎక్కడ పోయాము తెలుసా, నరకానికి పోయి ఆ కేకలు పెడుతున్నారు, ఆ స్థలంలోకి మేము పోయామన్నారు. ఒకటి, మనం చదవబడిన లేఖనంలో ఏం చెప్తారంటే, ఇక్కడ చదివినప్పుడు లేఖనంలో 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెబుతున్నాడు. ఒకటి జీవ పునరుద్ధానం ఉంది, ఒకటి మరణ పునరుద్ధానం ఉంది. జీవము అంటే ఎప్పుడు అమరత్వంలో ఉండేది, దేవుని యొక్క పరలోక రాజ్య వారసత్వంలో ఉండేది. అందుకనే తెస్సలోనిక పత్రికలో, మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో చాలా చక్కగా చెప్తాడు, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము. ఎవరికి నిరీక్షణ లేదు? దేవుని తెలియని వారికి, చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతామో తెలియని వారికి, చనిపోయిన తర్వాత మేము ఏమవుతామో తెలియని వారికి, చనిపోయిన తర్వాత ఒకవేళ నరకం ఉందో లేదో అని భ్రమలో ఉన్న వారికి అప్పుడు చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, చదవండి పాస్టర్ గారు. నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచునని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. ఇది దేవుని నమ్మిన వాళ్ళు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, బాప్తిసం తీసుకొని ఆయన రక్త మాంసములో పారిభాగస్తులైన వారు, సంఘం సాక్ష్యం ఇస్తుంది, నిర్ధారిస్తుంది. సంఘం వాళ్ళ క్యారెక్టర్ని, వాళ్ళ ప్రవర్తనని గుర్తిస్తుంది. దీన్ని సంఘ సాక్ష్యము అంటారు, బాప్తిసం కానీ సంఘ క్రమాన్ని కానీ. మరి సూరిబాబు గారు సంఘంలోనే ఉన్నాడు, సంఘంలోనే చేశాడు. మరి కరవలి శిలువపై దొంగ ఏం బాప్తిసం తీసుకున్నాడు? దొంగ కోటనే మంది. మీకు విషయం తెలియలేదు. యేసు ప్రభువు కల్వరి శిలువపై ప్రాణం పెట్టినప్పుడు కుడి చేయి పక్క ఒక దొంగ ఉన్నాడు, ఎడమ చేయి పక్క ఒక దొంగ ఉన్నాడు. ఆ కుడి చేతి పక్కకున్న దొంగ అడుగుతాడయ్యా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని చెప్పి అడుగుతాడు. నీవు నేడు నాతో పరదేశిలో ఉండు అంటాడు. ఆయనకి అవకాశం ఇచ్చేసాడు. అంటే ఒక మనిషికి ఆయనకి దేవునికి ఉన్న సంబంధం ఎవరు నిర్ధారించగలరు? ఇన్నిసార్లు బాధపడుతుంటే నన్ను క్షమించమని అడుగున్నాడా సూరిబాబు? నా అపరాధాలు మన్నించయ్యా అడుగున్నాడా? అడిగుంటాడు కాబట్టే దేవుని సన్నిధిలో నిలిచాడు. లేకుంటే బ్యాగ్ ఎత్తుకొని విజయవాడకి వెళ్ళిపోయిండేవాడు. తెలుసా? విశ్వాసముతో నేను దేవుని రాజ్యమునకు వారసుడు కావాలనే నమ్మకం అతనికి కలిగింది కాబట్టే దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. విశ్వాసము లేనివాడు దేవుని సన్నిధిలో ఒక గంట కూడా ఉండలేరు. గుర్తుపెట్టుకోండి, అసలు రాలేరు, దగ్గరకు కూడా రాలేను. అందుకని దేవుడికి ఆయనకి ఇంకా పవిత్రీకరించబడాలని చెప్పనే ఒక కనెక్టివిటీలో ఏమన్నా ఆయన ఉన్నాడేమో, ఆ ఆలోచనలో ఏమన్నా ఉండొచ్చేమో. అందుకని మనము జడ్జిమెంట్ చేయజాలం. ఎవరికి? ఈ వ్యక్తి పరలోకానికి పోయాడు పోలేడని మనం కన్ఫర్మేషన్ ఇవ్వలేము.
ఇవ్వలేమంటే అతని క్యారెక్టర్ని బట్టి, అతని పద్ధతిని బట్టి, అతని విశ్వాసాన్ని బట్టి మనం చెప్పగలమే కానీ దేవుని దగ్గర లెక్కలు వేరుగా ఉన్నాయి. దేవుని దృష్టికి దేవుని చేతిలో అనేక గ్రంథాలు ఉన్నాయి. ఆయన ధవళ సింహాసనం మీద కూర్చుండబడినప్పుడు, తీర్పు జరిగినప్పుడు ఆయన చేతిలో అనేక గ్రంథములు ఉన్నాయి. ఆ గ్రంథములు వీపుటకైనా చూచుటకైనా ఎవరికి అధికారం లేదు. ఆయన ఎవరైతే దేవుని యేసు ప్రభుల వారు ఆ గ్రంథం విప్పినప్పుడు ఆ గ్రంథములో ఉన్న వాళ్ళ లిస్టు బయటకు తీస్తున్నాడు. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన రక్షణ పరలోకం నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వాసం ద్వారా రక్షణ పరలోకంలో నుంచి. అక్కడ అథెంటిక్ ఆధార్ కార్డు అక్కడ వస్తుంది. ఇక్కడున్న ఆధార్ కార్డు కాదండి, ఇక్కడ తాత్కాలికమైన ఆధార్ కార్డు. అనే జీవ గ్రంథంలో ఒక వ్యక్తి విశ్వసించి బాధపడి, నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నీ రాజ్యంలో నన్ను చేర్చుకోయ్యా అని ఏ విధంగా పరదేశంలో దొంగగాను అవకాశం ఇచ్చాడో అట్లా అడగంగానే అక్కడ రికార్డ్ అయిపోతుంది మన పేరు, అక్కడ రికార్డ్ అయిపోతుంది. మరి సాల్వేషన్ ఆర్మీ ఒక్కడ కూడా బల్ల తీసుకొని బాప్తీసం తీసుకొని వాళ్ళందరూ నరకానికి పోతారు చెప్తామా? తెలుసా మీకు? సాల్వేషన్ రక్షణ సైన్యం ఆ దర్గా దగ్గర ఉంది మందిరం. వాళ్ళకి బల్ల ఉండదు, ఇది ఉండదు, విశ్వాసం ఉండదు, పరిశుద్ధ ఆత్మను పొందుకోవడం ఉండదు. వాళ్ళందరూ నరకానికి పోతారా? చెప్పగలమా? ఎట్లా చెప్తాం? చెప్పలేము. అందుకని దేవుడు మన క్రమం ఏదైతే ఉన్నారో ఆ క్రమంలోనికి వచ్చిన తర్వాత మనం ఆనందంగా వాళ్ళకి సాక్ష్యం చెప్పుకోగలం మనం. అందుకని దేవుడు ఈ విశ్వాసాన్ని ఇచ్చినప్పుడు 2 రకాలైన తీర్పులు జరుగుతున్నాయి. విశ్వసించిన వారికి తీర్పు ఉండదు. యేసు ప్రభువుని నమ్మిన వారికి హృదయంలో, ఆయన మనసులో, అంతరంగంలో తలుచుకున్న వారికి, అంతరంగం తలుచుకున్న వాళ్ళు రక్షించబడిన వారికన్నా రక్షించబడకుండా ఉండేవాళ్ళు, అంతరంగంతో ప్రార్థన చేసేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు. నాకు ఒక నేను ఒక చెప్తా. నేను దేవుని మహాకృప వల్ల 14 లక్షల మందికి 7 రాష్ట్రాల్లో సువార్త ప్రకటించాను నేను. అయితే నాతోటి విశాఖపట్నంలో మౌనిక అని ఒక సిస్టర్ గారు వచ్చారు. ఆమెను విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుని కూతురు ఆమె. ఏంది, గత 15 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రాహ్మణులు అయితే ఆ పాపకి స్కూల్కి పోతామంటే ఒక అమ్మాయి బైబిల్ ఇచ్చింది. మేము సద్బ్రాహ్మణులు అయితే నాకు బైబిల్ ఇస్తాం, ఎందుకు నువ్వు, ఇది విదేశీ సంబంధించిన మతం ఇది అని చెప్పి నా బైబిల్ చింపేసింది, కాల్ చేసింది ఆమె. సరే అన్న వద్దని ఈ పాప మళ్ళీ పలకరిస్తూనే ఉంది. ఎందుకు మనం హట్ చేసేమో, సారీ, నిన్నేమైనా బాధ పెట్టానేమో సారీ అంటుంది క్రైస్తవురాలమ్మాయి. నువ్వు బాధపడ్డావా? నేను మా దేవుడు మంచి దేవుడు, మోక్షాన్ని ఇస్తాడని, కాపాడుతాడని నీకు ఇచ్చాను, నువ్వు ఇలా అనుకున్నావేమో, సారీ మౌనిక, సారీ అని చెప్పిందంట. 100 సార్లు చెప్పింటుందంట ఈ పిల్ల సారీ అని. ఈ అమ్మాయి సారీ అంటే పర్లేదులే అన్నారు. అయిపోయింది, ఆ అమ్మాయి పార్ట్ అయిపోయింది. అక్కడికి వాళ్ళిద్దరు పలకరించుకున్నారు. ఆ పాపకి 12-13 సంవత్సరాల్లో ఏ డాక్టర్లు బాగు చేయని ఒక వ్యాధి వచ్చిందంట. ఏంది? ఏ డాక్టర్లు బాగు చేయలేదంట వ్యాధి. ఈ చెమట రక్తం అయిపోద్ది, బట్టలు మార్చేయాల. చెన్నై వెళ్ళారు, షిరిడి వెళ్ళారు, పుట్టపర్తి వెళ్ళారు, మళ్ళా తర్వాత పూనా వెళ్ళారు. ఉన్న వాళ్ళు 50 కోట్ల ఆస్తి ఉందంట. ఒక్కటే కూతురు, ఒక్క అమ్మాయి. వాళ్ళకి నిత్యం వాళ్ళు ధ్యానం చేసుకోవడం, పూజ చేసుకోవడం, సంచవార్చుకోవడం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం, బ్రాహ్మణులకి ఏ పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతుల్లో పెరిగేది. ఆ అమ్మాయి మంత్రాలన్నీ చదువుకోవడం, చక్కగా ఆ పని చేస్తున్నది. ఆమె అందరిని అడిగింది ఆ అమ్మాయి, ఎందుకంటే చివరి దశకు వచ్చేసింది, ఎక్కడ బాగు కాదన్నారు. ఆ అమ్మాయికి మరణ పడక మీదకి వెళ్ళిపోయింది. డాక్టర్ వచ్చి నిర్ధారించాడు. డాక్టర్ వచ్చి ఏమో నిర్ధారించాడంటే, ఈ అమ్మాయి ఒక 1/2 అవర్లో గంటలో చనిపోద్ది, మీ బంధువులందరికీ చెప్పుకోమన్నాడు. బంధువులందరినీ పిలిపించేశారు. బంధువులందరూ బెంగళూరు నుంచి అందరూ వచ్చేసారు, ముందు రోజు నుంచి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఈ పాపకి వినపడతా ఉంది వాళ్ళు చెప్పేది. అప్పుడు దాకా ప్రేమిస్తా ఉన్నవాళ్ళు, అప్పుడు దాకా మౌనిక అంటూ ఉన్నవాళ్ళు, ఏం మాట్లాడుతుందో అన్ని మాటలు ఈ అమ్మాయికి వినిపిస్తున్నాయి. చెయ్యి కదలడం లేదు, కాలు కదలడం లేదు, శ్వాస సరిగా వచ్చి దాని శ్వాసలో ఉండదు, లోపల మాత్రం మాటలు వినిపిస్తున్నాయంట. వినిపిస్తా ఉంటే ఏం అడిగిందంట, విఘ్నేశ్వర పూజ చేసినప్పటి నుంచి అన్ని దేవతార్చనలు చేసిన పూజ, ప్లీజ్ నన్ను కాపాడవా వినాయక, నన్ను కాపాడవా అందరిని అడిగిందంట. నాతోటి సాక్ష్యానికి మెసేజ్కి వచ్చింది అమ్మాయి. వస్తే అందరిని అడిగిందంట, ఒక్కరు కూడా ఆన్సర్ లేదంట. అందరు అయిపోయారు. ఆమె చేసిన పూజా విధానంలో ఎంతమంది భక్తులు ఉన్నారో, త్రిమూర్తులను అడిగింది, భక్తి చేసే వాళ్ళని అడిగింది, బాబాని అడిగింది, అందరిని అడిగారు. అందరూ అయిపోయారు.
ఎవరో అందరూ అయిపోయారు. అందరూ అయిపోయిన తర్వాత ఇంకెవరన్నా ఉన్నారని ఎదిగితే బైబిల్ కాల్చేసింది కదా ఒక అమ్మాయి. జీసస్ సేవ్ మీ, నువ్వు కాపాడగలవా, నువ్వు నన్ను బ్రతికించగలవా, నువ్వు నన్ను బ్రతికిస్తే జీవితకాలం అంతా నేను సాక్ష్యంగా ఉంటానన్నాడు. ఈ ఆత్మ వాళ్ళు పాడి కట్టుకున్నారు, శవాన్ని ఎత్తుకున్నారు, ఇంట్లో నుంచి గంట కొట్టుకొని వాయించుకుంటా ఒక ఫర్లంగ దూరం పోయాడు. ఈ ఫర్లంగ దూరం ఈ 20 నిమిషాల మధ్య ఈ అమ్మాయికి ఏం దర్శనం వచ్చింది తెలుసా? కిందకు అగాధంలోకి వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభువుల యొక్క శిలువ మీద కారిన రక్తధారలు ప్రతి మానవుణ్ణి ప్రేమించి ప్రతి ఒక్క వ్యక్తి మీద ఆయన రక్త ప్రోక్షణ పడుతుందంట. ఆయన రక్త ప్రోక్షణ పడుతుంటే ఆయన రక్తాన్ని ఆశ్రయించిన వారికి అంతా రక్షణ ఉందంట. నన్ను పిలిచి జీసస్ నన్ను కాపాడవా అని చెప్పంటే, నువ్వు నా బిడ్డవు నాన్న, నేను కాపాడుతున్నా, నాకు సాక్షిగా ఉండని మరలా పంపించాడు. ఒక ఫర్లంగ దూరం శవం తీసుకొని పోతుంటే అక్కడ లేచింది ఆ అమ్మాయి. అక్కడ కదలికలేస్తే ఆమెను మళ్ళా ఇంటికి తీసుకొని వచ్చారు. ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఆ బిడ్డ ఎందుకు లేచిందని చెప్పి పోయి తీసుకొచ్చారు. డాక్టర్ చెక్ చేసి ఈ అమ్మాయికి ప్రాణం ఉంది, పల్స్ ఉన్నాయి, బాగున్నాయని చెప్పిన తర్వాత ఆ రూమ్ లోకి పోయింది. పక్కన కుర్చీ వేసుకున్నది, తలుపు వేసుకున్నది, కూర్చున్నది. పక్కన యేసుప్రభు కూర్చున్నాడు. 3 రోజులు మాట్లాడుతున్నారు. 3 రోజులు తలుపు తీలా. ఎవరు మాట్లాడుతున్నారు అంటే ఆన్సర్ లేదు. ఆయన యేసు ప్రభుతోనే మాట్లాడుతూ ఉంది. ఆయన చేయవలసిన బోధంతా చేసిన తర్వాత 3వ రోజున తలుపు చేశాడు. నువ్వు ఎలా బ్రతికావు చెప్పంటే, నన్ను యేసు ప్రభు బ్రతికిచ్చాడు. యేసు రక్తము నన్ను శాపము నుండి విడిపించింది. యేసు క్రీస్తు యొక్క రక్తము నన్ను పరలోకానికి తీసుకుపోయింది. నన్ను ఎక్కడి నుంచి పరలోకం తీసుకొని పోయి పరలోకం అంతా చూపించాడు. నన్ను క్షమించమని మాత్రమే నేను అడిగా. నేను ఆయన ఏం అడగలా. నేను బైబిల్ తగలబెట్టాను, నిన్ను దూషించాను, నన్ను క్షమించు యేసయ్యా, నన్ను కాపాడుతావా, ఈ ఒక్క మాట మాత్రమే నేను అన్నాను. నన్ను క్షమించి ఆయన పరలోకానికి తీసుకెళ్ళాడు. ఇదిగో ఈ నరక బాధలు తెప్పించి నువ్వు నన్ను నా యందు విశ్వాసం ఉంచితే ఈ దేవదూతల మధ్య నేను ఉంచుతానని పరలోక పట్టణం చూపించాడు నాకు. అమ్మాయి చెప్పంగల్నే ఆ అమ్మాయి ఫోటో తెచ్చి పూలమాలేసి మెడబట్టుకొని బయటికి నెట్టేశాడు వాళ్ళ నాన్న. ఎందుకో తెలుసా? వాళ్ళ బ్రాహ్మణులు కదా, వాళ్ళ చెడ్డ పేరు వస్తుందని. ఆ అమ్మాయి క్లాస్మేట్ ఎవరైతే బైబిల్ తగలబెట్టిందో వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళ ఇంట్లో మేడ గదిలో వాళ్ళకి అవకాశం ఇచ్చి ఆ అమ్మాయిని చదివిచ్చారు. వాళ్ళు 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆ పీరియడ్ లో వస్తే వాళ్ళ అమ్మకి షుగర్ వ్యాధి వచ్చి కాలు తీసేయాలన్నారు. బిడ్డ బాధ బెంగ పెట్టుకున్నది 2 సంవత్సరాల నుంచి. నా బిడ్డను, చనిపోయిన బిడ్డను నువ్వు బ్రతికించావా యేసయ్యా, నాకు ఈ కాలు తీసేయాలంటున్నాడు, ఆపరేషన్ చేయాలంటున్నారు. నా కాలు కానీ తీసేయకుండా ఈ షుగర్ నుంచి నన్ను కాపాడితే, నాకు దీని నుంచి కానీ నువ్వు కాపాడితే, నువ్వు కాలు తీసేయకుండా నీ గురించి నేను కూడా చెప్తానన్నదంట ఆమె. తెల్లారి తల్లి కాలు వాపు పోయింది, ఇన్ఫెక్షన్ పోయింది, అన్ని పోయింది. మొత్తం ఆ పూజా విధానాన్ని పక్కన పెట్టింది. మాట్లాడే దేవుడు యేసు ప్రభు అని చెప్పని ఆయన భర్తతో చెప్పంగల్ని ఆమెను ఏం చేశాడు తెలుసా? నీ కూతురు పోయిందని చెప్పిన మదలతో ఏమో కూడా ఫోటోకి పూలమాలేసి రాత్రి 12 గంటలప్పుడు మా ఇంట్లో పోయి ఏ సరుకులు తెచ్చుకునేది కూడా తెలియదంట. మెడబట్టి బయటికి గెండితే, యేసయ్యా నాకు ఎవరు తెలియదయ్యా, నేను ఏం చేయాలా, నా మౌనిక దగ్గరికి తీసుకొని పోవా అంటే 3 వ్యక్తులు వచ్చారంట ఆటోలో. 3 టక్ చేసుకొని ఉన్నారంట. 3 వ్యక్తులు. నువ్వు మౌనిక దగ్గరికి పోవాలా, మీకు తెలుసా? నాకు తెలుసు. ఆటో ఎక్కించుకున్నారంట. తీసుకొని పోయి మేడ గదిలో వదిలిపెట్టి తలుపు తట్టారు. వాళ్ళ అమ్మకు అప్పచెప్పారు. 3 వ్యక్తులు అదృశ్యమైపోతాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ మరణము చూడడు. వాడు మరణములో నుంచి జీవములోనికి దాటించబడి ఉంటాడు. అమ్మా ఏమైంది నాన్న అనంగానే ఆమె ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టి 40 మంది 50 మంది పిల్లలను పెట్టుకొని సాక్ష్యం చెప్తా బ్రతుకుతా ఉంది. 12 సంవత్సరాల క్రితం నా తోటి వచ్చింది ఆమె సాక్ష్యానికి. నా గుండె చెలించిపోయింది ఆ మాట, ఆయన మాటలు నమ్మి. ఏందో తెలుసా? ఎంత ప్రేమ కలిగిన దేవుడు యేసయ్య. నేను ఎప్పుడు ఆయన్ని పూజించలేదు, నేను ఎప్పుడు ఆయన్ని ధ్యానించలేదు, నేను ఎప్పుడు అవమానించాను ఆయన బాధ పెట్టాను, కానీ ఏ దినం కూడా నేను ఇలా చేయలేదే. ఒక్కసారి క్షమించమని మాట మాత్రం నేను అడిగితే నన్ను ఆయన వారసత్వం నాకు ఇచ్చాడు అని చెప్పి సాక్ష్యం చెప్పినప్పుడు, ఇలాంటి కొన్ని సాక్ష్యాలు వింటుంటే గుండె తరుక్కుపోతుంది తెలుసా? ఎంత ప్రేమగల దేవుడని, ఎంత కృప కటాక్షములు కలిగిన దేవుడని. ఎందుకంటే యేసు ప్రభువు, ఒక మనిషి మనం ఏమనుకుంటున్నామంటే యేసు ప్రభువుని నమ్మితే ఈ దేవుడు కులానికి సంబంధించి నేనే అలాగని అనుకున్నాం. ఎందుకంటే వీళ్ళు మాలమాదిగల దేవుడు, మంచి దేవుడు కాదు,
మన దేవుడు మన మంచి దేవుడు అని చెప్పి అనుకునే విధానంలో ఉండి నేను ఆ పరిస్థితిలో ఉంటే నన్ను పట్టుకున్నాడు దేవుడు. నేను ఆ పరిస్థితిలో ఉంటే నన్ను పట్టుకున్నాడు. ఎందుకంటే పాస్టర్లను హిందువులుగా మార్చాలనే సంకల్పంలో నన్ను పట్టుకున్నాడు. దేవుని మహాకృప వలన ఆయన దివ్య తేజస్సును చూసిన, ఆయన పరలోక పట్టణాన్ని చూసిన, మేఘం మీద పరలోకం తీసుకొని చూపించాడు నాకు. 12వ సంవత్సరం నేను రక్షించబడితే చచ్చిపోయిన వాళ్ళు, నేను ఇందాక చదివాను, మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని చెప్పానా, ఏప్రిల్ రాసిన పత్రిక ఏమొచ్చినావు 9:27లో మనుషులు ఒక్కసారి మృతి తీర్పు తిన. మా నాన్న నేను రక్షించబడినప్పటికీ ఆయన ఏమయ్యాడు తెలుసా? ఊళ్ళో పెద్ద మనిషి అయితే ఆయన అనేక మందికి దాన ధర్మాలు హెల్ప్ చేసినప్పుడు మా నాన్న మంచోడే కదా, మా నాన్న మోక్షానికి పోతాడేమో కదా అని చెప్పి అనుకున్నా. కానీ మా నాన్న నరకంలో చూపించాడు నాకు. లూకా సువార్త 16వ అధ్యాయంలో రాయబడిన ధనవంతుడు పేదలాజరు ఏ విధంగా పేదలాజరు అబ్రహాము రొమ్మును ఆనుకొని ఆనంద స్థలంలో ఉన్నాడో, అగాధముందో ధనవంతుడు కేకలు పెడుతూ ఇక్కడి వారు అక్కడికి పోజాలరు, అక్కడి వారు ఇక్కడికి రాజాలరు అని చెప్పాడో, ఆ మాట నన్ను గుండెల్ని పిండేసింది. మా నాన్న నరకంలో కేకలు పెడతా కాలిపోతా ఉండి చేయిస్తూ ఉంటే నేను చేయబట్టుకోని బాటికి పోతే ఆ మాట శబ్దం వినపడింది. ఒరే మా నాన్నకు నరకమా? మా నాన్న ఏం తప్పు చేశాడో తెలియదు, కానీ మా నాన్నకి ఇంత మంచి పనులు చేశాడే, నరకమా అని ఆయనకి నరకం చూపించాడు. నరకాన్ని చూపిస్తా మా అమ్మకి చెప్పా, మా అక్కకి చెప్పా, వీళ్ళందరికీ చెప్పాను. చెప్పిన తర్వాత నాన్న నరకంలో ఉన్నాడు. ఎట్టున్నాడు? కాలిపోతున్నాడు, కేకలు పెడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన ఏమి విడిచిపెట్టలేదంటే పాపమును విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఆయన పూజా విధానాన్ని విడిచిపెట్టలేదు, ఆయన సృష్టిని ఆరాధించే పద్ధతిని విడిచిపెట్టలేదు. యేసు ప్రభునందు విశ్వాసం లేదు కాబట్టి, తెలియదు కాబట్టి ఆయన జడ్జిమెంట్, ఆయనకి తీర్పు. దాన్ని మరణ పునరుద్ధానము అన్నారు. దాన్ని చచ్చిపోతారు, మనం కూడా లేస్తాం. యేసు ప్రభులు వారు ఏం చెప్తాడంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మధ్య ఆకాశంలోనికి వస్తారు, కడబోరం మ్రోగుతుంది. మొదట మనకన్నా మృతి పొందిన వారు ఆయన సమాధులు తెరవబడతాయి, వాళ్ళకి మహిమ దేహం వచ్చి అలాగా పరలోకానికి వెళ్ళిపోతారు. బతికున్న మనం, సజీవులుగా ఉన్న మనము, యేసును నమ్మిన మనము ఇలాగనే రూపాంతరమై మేఘమండలం మీద కొనిపోబడతాం. మొదట మృతి పొందిన వారు, యేసునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు వెళ్తారు. మనము నమ్మని వాళ్ళకి పునరుద్ధానం లేదు. అది వాళ్ళు తీర్పు పునరుద్ధానంలో ఉంటాం. వాళ్ళు నమ్మలేదు కనుక వాళ్ళు ధవళ సింహాసనం తీర్పులోనికి పోయినప్పుడు వాళ్ళు ఏం పునరుద్ధానం ఉంటుందో తెలుసా? చచ్చిపోయిన వాళ్ళు కూడా ఆయన దగ్గరికి రావాలి. ఒక దినమున సముద్రం తన మృతులను అప్పచెప్పాలా, ఇక్కడ లోకంలో ఉన్న వాళ్ళందరినీ ఆయన దగ్గర సింహాసనం దగ్గర అప్పచెప్పాలా. అప్పుడు ఆయన గ్రంథాలు విప్పినప్పుడు చెప్తాడు, ఒక దినమున నా భక్తుడు మీ దగ్గర, మీరందరి దగ్గర కూర్చున్నారు, నీ డబ్బు అడగల, నీ ఆస్తి అడగల, నిన్నేం అడగల, నన్ను నువ్వు తెలుసుకోలేకపోయావు, క్షమాపణ అడగలేకపోయావు నన్ను అని చెప్పని ఆ రికార్డులో ఉంటుంది, ఆ గ్రంథంలో. అప్పుడు వాళ్ళని మేకల భాగంలోనికి వెళ్ళి అగ్నిలోనికి వెళ్ళిపోతారు వాళ్ళు. దాన్ని ఆత్మీయ మరణము అన్నారు, రెండవ మరణము అన్నారు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయములో 8వ వచనాన్ని కానీ చదివితే ఒక లిస్ట్ ఇస్తాడు. ఎక్కడ వీళ్ళందరూ ఆత్మీయ మరణానికి పోగలిగే వాళ్ళు. చదవండి నాన్న, చదవమ్మా. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధీకులందరూ అగ్ని గంధకములతో మండుగుండంలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ఇది స్పిరిచువల్, అంటే మనిషి నరకానికి వెళ్ళిపోతున్నారు, ఆత్మ నరకానికి వెళ్ళిపోతున్నారు. కానీ భౌతిక మరణంలో యేసు ప్రభువునందు విశ్వాసించే వాళ్ళు భౌతికంగా మాత్రమే దేహం ఉంటుంది, కానీ ఈ జీవం నిత్య జీవం వస్తుంది కనుక ఈ దేహము, ఈ మట్టి దేహం మహిమగల దేహంగా మార్చబడి దేవుని సన్నిధిలో కోటాను కోట్ల దేవదూతల మధ్య ఉంటున్నారు. యేసునందు విశ్వాసం ఉంచిన వారు మరణములో నుంచి జీవములోనికి, వాళ్ళకి తీర్పు లేదు, వాళ్ళకి జడ్జిమెంట్ లేదు, వాళ్ళకి దేవుని యొక్క కుడిపార్శ్వమున రొమ్మును ఆనుకునే విధంగా వాళ్ళు ఉంటారు అక్కడ. అది వాళ్ళకున్నది. అయితే నమ్మని వారికి ఇది ఉంటుంది. ఎందుకు నమ్మని వారు నమ్మకుండా ఉండేదానికి కారణం ఏందో తెలుసా? పాపాన్ని విడిచిపెట్టే ధైర్యం లేక మాత్రమే. యేసు ప్రభు నమ్మేదానికి ఇంకే నిర్హేతుకముగా ఏ కారణం లేదండి, ఏ కారణం లేదు. ఆయన నమ్మకుండా ఉండేదానికోసం కులం మారిపోద్దు. ఇప్పుడు మేము చౌదరీస్ అండి, మాకు మారిపోయిందా? ఏం మారిపోయింది? మాకు మనసు మారింది, బుద్ధి మారింది, అంతరంగం మారింది. అంతేగాని నా కులం మారదా? కులము మార్చజాలం. కులం ఎట్ట మారుతుంది?
దేవుని దగ్గర మానవ కులం, దైవ కులం, ఇంకొక కులం లేదు. ఏం మారుద్దంటే అంతరంగం మారిపోయింది, స్వభావం మారిపోయింది, దేవుని ఆత్మ వ్యక్తిత్వం కలిగి ఇప్పుడు పరిశుద్ధంగా జీవించాలని దేవుని కోసం బ్రతుకుతున్నాం. ఇది ఏ క్షణం ఇప్పుడు ఈ దీపం మారిపోయినా ఈ దీపం దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. అందుకని దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు వాళ్ళు మరణములో నుంచి జీవములోనికి దాటించబడ్డున్నారు. అయితే పోయినోళ్ళు ఎలా ఉంటారు అంటే మనకు యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్తాడు. ఆయన 2వ వచనంలో చెప్తాడు, అయ్యా వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది శిష్యులందరికీ, నువ్వు వెళ్ళిపోతే మేము ఏం చేయాలయ్యా, మా పరిస్థితి ఏంటయ్యా, మేము ఎక్కడికి వస్తామయ్యా అంటే వాళ్ళకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. యేసు ప్రభులు వారు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావయ్యా, నువ్వు వెళితే మేము ఎట్ట రావాలయ్యా, అసలు ఆ దారి ఎట్టయ్యా, ఆ మార్గం ఎట్టయ్యా, ఆ స్థలం ఎక్కడయ్యా, ఇన్ని ప్రశ్నలు వాళ్ళ దగ్గర వస్తే చదవండి సిస్టర్ గారు 14:2. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును. ఇప్పుడు ఏంటంటే దేవుడు పరలోకానికి నేను వెళుతున్నాను, మీకు అక్కడ ఒక నివాసం ఏర్పాటు చేస్తాను. ఈ ఆనందలోకంలో పరలోకంలో ఆయన దగ్గర అక్కడ ఏముండదు, భోజనం ఉండదు, ఆకలి దప్పులు ఉండవు, ఏడుపు ఉండదు, బాధ ఉండదు. పరలోకంలో ఏముండదు తెలుసా, ఓయమ్మ నేను ఈ పని చేయాలి ఆ పని చేయాలని ఉండదు. ఆనందలోకంలో టైం తెలియదు, కాలం తెలియదు, ఎన్ని సంవత్సరాలు అయింది తెలియదు, ఎన్ని గంటలైంది తెలియదు. ఆయన దగ్గర ఆనందలోకంలో కోటాను కోట్ల సంవత్సరములు ఆయన దగ్గర మనం నివాసం చేస్తూ ఆనందంగా ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటాం. అయితే ఇంకొక డౌట్ ఇక్కడ ఏంటంటే, యేసు ప్రభులు వారు నమ్మిన వాళ్ళు ఎవరి కోసం ప్రార్థన చేస్తారు? బిడ్డల కోసం చేయరా? చేస్తారా లేదా? సంఘం కోసం చేయరా? ఎవరైతే ఇక్కడ ఏ ప్రార్థనలు చేస్తుంటారో వాళ్ళు అది మాత్రం విజ్ఞాపన చేస్తాడు. యేసు ప్రభువుల వారు మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. హెబ్రీయులు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో చక్కగా చెప్తాడు. ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు మన కోసం. ఆయన ఎలా ఉంటే మనం అలా ఉంటాం. మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు కనుక ఆయన బిడ్డల కోసం, మనవాళ్ళ కోసం, అయ్యా నా కొడుకులు కాపాడయ్యా, నా కూతుర్ని కాపాడయ్యా, నా మనవరాళ్ళు కాపాడయ్యా, నా మనవాడిని కాపాడయ్యా అడగడా? అడుగుంటాడు సూరిబాబు. ఖచ్చితంగా మనసులో ఆయన ప్రార్థన చేసి ఉంటాడు. ఈ విజ్ఞాపన మాత్రం దేవుని దగ్గర జరగద్దు. అక్కడ పరలోకంలో ఏం జరుగుతుందో తెలుసా? ఈ విజ్ఞాపన సమయంలో విజ్ఞాపన జరుగుతుంది. అందుకనే ఇప్పుడు సిగ్నల్ ఇక్కడ కాకుండా అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. ఇక్కడ ప్రార్థన చేస్తే మనుషులు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, డిస్టర్బెన్స్, పొయ్యి మీద అన్నం పెట్టుంటాం, కూర పెట్టుంటాం, అది సమస్య, పిల్లకాయలు స్కూల్కి పంపించాలా, ఆ బాధ ఈ బాధ, కష్టంలో ప్రార్థన. ఇది ఒక్కొక్కసారి కనెక్ట్ అవుద్ది, ఒక్కొక్కసారి కనెక్ట్ కాదు. కానీ అక్కడి నుంచి డైరెక్ట్గా కనెక్ట్ అయిపోద్ది. అక్కడ ఏ విజ్ఞాపన చేస్తున్నారో అక్కడ ఆ విజ్ఞాపనలతోని దేవుని దగ్గరికి వెళ్తుంది కనుక ఇప్పుడు పరలోకం నుంచి తన బిడ్డల కోసం చేస్తున్నారు కనుక వాళ్ళ బిడ్డలు దీవించబడి ఆశీర్వదించబడతారని నేను నమ్ముతున్నా. పితరులందరూ అలాగా చేశారు. అందుకని యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో 9వ వచనంలో చెప్తారు, ఆమె ఇజ్రాయేలు సంతానానికి, అబ్రహాము సంతానానికి ఒక వాగ్దానం ఇస్తూ చెప్తాడనమాట. 2 సంతానాలు ఉన్నాయి. ఇజ్రాయేలుకి దినమున యేసు ప్రభువును వారు అంగీకరించరు కానీ ధర్మశాస్త్రాన్ని మాత్రమే అంగీకరిస్తారు. మనము అబ్రహాము వంశావళిలో చేర్చబడ్డున్నాం. యేసు ప్రభులు వారు అబ్రహాము కుమారుడుగా, దావీదు కుమారుడుగా, దేవుని కుమారుడుగా, మనుష్య కుమారుడుగా, అద్వితీయ కుమారుడుగా, జనతైక కుమారుడుగా, ప్రేమ కుమారుడుగా ఇన్ని కార్యాలు ఆయన చేశాడు కనుక ఆయన ఆశ్చర్యకరుడు. ఆ విశ్వాసుల జాబితాల్లో విశ్వాసము ద్వారా మనకు దేవునికి పిల్లలమయ్యి ఆయన వంశావళిగా మార్చబడుతున్నాం కనుక ఇప్పుడు ఆశీర్వాదాలన్నీ ఎవరి మీద ఉన్నాయో తెలుసా? యేసు ప్రభు నమ్మిన మంది బిడ్డల మీదనే ఉన్నాయి. నేను ఆశీర్వాదమునకు వారసులుగా మీరు పిలువబడ్డారు అంటాడు. మనం ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు మనం దేవుని మందిరానికి ఎందుకు రమ్మంటున్నాం? మనము హిందూ బంధువులు ఎందుకు రండి అంటే, మనం హిందూ బంధువులు వచ్చి మనం కూర్చుంటే మనం ఇక్కడి నుంచి ఆశీర్వదించి మనం ప్రవశిస్తే వాళ్ళ బిడ్డల మీదకి, వాళ్ళ కుటుంబం మీదకి మనం ఆశీర్వచనం వెళ్ళిపోతుంది. దేవుడు వాళ్ళని ఆమెనని ముద్ర వేస్తున్నాడు. అందుకని ఇక్కడ మనిషి పాపమును, ఏది పాపం అంటే దేవుణ్ణి తెలియకపోవడం పాపం, దేవుణ్ణి విడిచిపెట్టడం పాపం, దేవుని యందు విశ్వాసం లేకుండా ఉండడం ప్రథమ పాపం.
తర్వాత మనిషి అది లేదు కాబట్టి వ్యభిచారం చేస్తున్నారు, నరహత్యలు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, భర్తను భార్య మోసం చేస్తే భార్యని భర్త మోసం చేస్తారు, తల్లిదండ్రులు వీళ్ళిద్దరు ఒకరినొకరు మోసం చేసుకుంటే బిడ్డలు కూడా తల్లిదండ్రులు మోసం చేస్తారు. ఆటోమేటిక్ అది నువ్వు ఏ కొలత కొలిస్తే ఆ కొలత వెళ్ళిపోతుంది. అందుకనే ఇంతమంది ఉంటే ఒక్కదాన్ని జయించలేకపోతున్నారంటే అందుకనే చాలా చక్కగా మహాప్రస్థానం అనే మీకు చాగంటి కోటేశ్వరరావు ప్రవచించిన మహాప్రస్థానాన్ని మీరు విన్నప్పుడు మాసల పర్వం అని ఒక పర్వం ఉంటుంది. ఎందుకంటే హిందూ బంధువులు ఉన్నారు, క్రైస్తవులకు మామూలుగా సహజంగా వాక్యం అన్ని తెలుసు, అన్ని ఆదరణ కూడికలు ఉంటారు, అన్ని వినుంటారు, వాక్యం చక్కగా వినుంటారు. ఈ రోజున కొంతమంది హిందూ బంధువులు వచ్చారు కాబట్టి వారి కోసం నేను ఈ మాటలు తెలియజేస్తున్నా. ఎందుకో తెలుసా, ఒక్కడు మాత్రమే మోక్షానికి పోయాడంట. ఎవరు? ధర్మరాజు. మీకు ఈ మాటలు అయిపోయిన తర్వాత మీకు కన్క్లూజన్ ఇస్తా, మీకు ఇద్దరికి సరిపోతుంది. ఈ లేఖనం చదివారు కాబట్టి దాన్ని నేను వివరణ ఇస్తా. ఎందుకంటే యేసు ప్రభు కన్నా త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, మనం కలియుగంలో ఉన్నాం. ఇది అయిపోతే అంతం అయిపోద్ది అని లెక్క. అందుకని ఈ ద్వాపర యుగంలో కృష్ణుడు పరిపాలన కాలంలో ఉంటే మహాభారత యుద్ధం జరిగితే అందరూ చనిపోతారు. చనిపోయిన తర్వాత 5 మంది పాండవులు మిగులుతారు, 5 మంది కౌరవుల పక్షాన్ని మిగులుతారు, కౌరవులందరూ వెళ్ళిపోతారు. వీళ్ళు ధర్మరాజు, ద్రౌపది, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు మహాప్రస్థానం. ఈ శరీరంతో మనం మోక్షానికి పోదాం. ఏంది? శరీరంతో మనం మోక్షానికి పోదాం అంటే వాళ్ళకి ఏం తెలియదు, ఆత్మ మాత్రమే దేవుడు తీసుకెళ్తాడు, శరీరాన్ని తీసుకోపోడు అనే అక్కడ తెలియదు, వాళ్ళకి తెలియదు. శరీరము మోక్షానికి అర్హత లేదని తెలియదు కాబట్టి వాళ్ళు వెళ్తా ఉంటారు. వెళ్ళినప్పుడు ధర్మరాజు చెప్తాడు, మీరు నా వెనకాల నడిచిరండి, ఎవరన్నా ఒక్కరు కానీ పడిపోతే వాళ్ళని విడిచిపెట్టండి అంటాడు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, లాస్ట్ ద్రౌపది, వీళ్ళందరూ ప్రయాణం చేస్తూ ఉంటారు. అక్కడ హిమాలయాలు దాటి మేరు పర్వతం మీదకు పోయిన తర్వాత ఇక్కడ మీకు చక్కగా పరిశుద్ధ గ్రంథంలోని మాటలన్నీ మీకు గుర్తు రావాలి. అప్పుడు ఏమంటారు తెలుసా, ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోతే వాళ్ళని విడిచిపెట్టేసి రమ్మంటాడు. అన్న ద్రౌపది నశించినది అంటాడు, ఆమెలో వాంఛ నశించలేదు కనుక ఆమెను విడిచి ముందుకు సాగండి అంటాడు. ఏ మాట? 5 మంది భర్తలుంటే 6వ భర్తని కన్నుండు కూడా కావాలనే కోరిక మనసులో ఉందంటానికి. ఏంది? బాగా గుర్తుపెట్టుకోండి. 6 మంది భర్తలతో సహజీవనం చేస్తూ ఆమె ధర్మపత్నిగా ఉంటుంటే 6వ భర్త కన్నుడు కూడా నాకు భర్త అయి ఉంటే బాగుంటుందనే కోరిక తీరలేదు కనుక చచ్చిపోయింది అంటాడు. ఎవరు? ధర్మరాజు. ఇప్పుడు నేను నమ్మిన బాప్తిసం తీసుకున్న క్రైస్తవులని నేను ప్రశ్నిస్తున్నా, బాప్తిసం తీసుకొని ఆత్మను పొందుకొని అభిషేకించబడి దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే నీకు గాని వాంఛ నశించకపోతే, కోరిక గాని చచ్చిపోకపోతే నువ్వు కూడా పరలోకం బావు. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఇది మనకి వర్తిస్తుంది. అదే 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8 మంది లిస్టు, నరకానికి పోయే లిస్టు అదే. వ్యభిచారులను అక్కడ అంటాడు. ఎవరు వ్యభిచారులు అంటే దేవుణ్ణి విడిచిపెట్టి ఆత్మతో వ్యభిచారం చేసేవాళ్ళు వ్యభిచారులుగా పరిగణించబడుతున్నారు. కొంతమంది శరీరంతో చేసేవాళ్ళు పరిగణించబడుతున్నారు, ఆత్మతో చేసేవాళ్ళు కూడా పరిగణించబడుతున్నారు. ద్రౌపది వెళ్ళిపోయింది. నకులుడు సమస్త భువన భాండాలకు అందగాడిననే గర్వం చేత చచ్చిపోయాడంట. ఇప్పుడు అశ్విని దేవతలకు పుట్టారు వాళ్ళు. పుడితే తండ్రికి ఎవరు పుట్టలేదు, అందరూ వేరే వేరే వాళ్ళకి పుట్టారు. అయితే ఇక్కడ అందగాడులనే గర్వంతో అందగాడు ఎవరైతే నా అందంతో ఎవరినైనా పడగొడతాను, ఎవరినైనా తిప్పేస్తాను, ఎవరినైనా ఎలాగైనా చేసేస్తాను, ఎలాగైనా నేను సంపాదించేస్తాను అనుకుంటే ఆ వ్యక్తి మోక్షానికి వారసుడు కాడు. నకులుడు చచ్చిపోయాడు. సహదేవుడు గురుధిక్కార గర్వం నుంచి చచ్చిపోయాడు. భారత యుద్ధం అంతా ఆయనకు తెలుసు. తెలిస్తే గురువు కన్నా గొప్ప, పాస్టర్ కన్నా నేను గొప్ప, పాస్టర్ కన్నా నేను ఎక్కువ, గురువు కన్నా నేను ఎక్కువ, తల్లిదండ్రుల కన్నా నేను ఎక్కువ, అహంకారం ఎవరిలో ఉంటే వాళ్ళు మోక్షానికి పనికిరారు, పరలోకానికి వెళ్ళరు. అర్జునుడు సవ్యసాచిని, ఈ భారత యుద్ధాన్ని నా వలన గెలిచింది, కుడి చేత్తో బాణం వేస్తా, సవ్యసాచి అంటే ఎడవ చేత్తో బాణం వేస్తా, నా ఒక్కని వల్లనే భారత యుద్ధంలో విజయం పొందానని. అందుకని నీకు దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో చాలా చక్కగా 22వ వచనం చెప్తాడు. ఏమనంటే, ఈ మహాబబులోను పట్టణమును కట్టించింది నేను కాదా, ఈ రాజ్యం నాదు కాదా, ఈ ప్రజలు కాదు కాదా అని అహంకారంతో ఉంటే దానియేలు పోయి చెప్తాడు. ఏమని?
అలా చెప్పకూడదు. ఈ పట్టణాన్ని నిర్మించింది దేవుడే, మనుషుల నిర్మాణకుడు కూడా దేవుడే, నువ్వేడయ్యా నిర్మించింది, దేవుడు సహాయం లేకుండా నీకు జరుగుద్దా అని హెచ్చరించిన వినకపోయిన దానివల్ల మనిషి పశు స్వభావంతో అడవులోకి తరబడ్డాడు ప్రజల చేత. చెప్పాడు కదా పాస్టర్ గారు, విన్నప్పుడు అవి గుర్తున్నాయి. ఆడికి పోతలకి ఏమైపోయింది, అతనికి నెబుకద్నెజరుకి పశువుల రోమాలన్నీ వచ్చేసాయి, ఈ జుట్టంతా పెరిగిపోయింది, పశు స్వభావం వచ్చేసింది, మనసు కూడా ఆ శరీరం మీద పడుతుంది. కొంతకాలం అయిన తర్వాత పాస్టర్ గారు చెప్పిన మాటలు గుర్తున్నాయి. ఎవరికి? ఆయనకి. అయ్యా నేను పాపినయ్యా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, ఈ రాజ్యం నువ్వే కట్టించావు, ఈ మనుషులు నువ్వే పుట్టించావు, ఈ పశుపక్షాదులు నువ్వే పోషిస్తున్నావు, నువ్వేనయ్యా, నేను పాపిని అన్నాడు. మళ్ళా మనిషి అయ్యి మళ్ళా రాజ్యం ఇచ్చాడు దేవుడు. అది ఇక్కడ అర్జునుడి దగ్గర జరిగింది. నా వల్ల ఇది జరిగింది, నా వల్ల ఇది జరిగింది అనగల్లా ఏమైపోయాడు? ఆయన నరకానికి వెళ్ళిపోయాడు. భీముడు ఏందో తెలుసా? బుద్ధి బలం లేకుండా ఖండబలము జనబలం వల్ల నేను ఏదైనా చేయగలనని చెప్పిన ఒక వ్యక్తి అంటే, నాకు బంధువులు ఉన్నారు, నా ఇంటి పేరోళ్ళు ఒక 500 మంది ఉంటారు, 1000 మంది ఉంటారు, నా వెనకాల ఆ కొవ్వునిది నాకు. నేను వెనకాల పోతే నా వెనకాల ఎంతమంది కత్తులు గటార్లు పట్టుకొని వచ్చేవాళ్ళు, 100 మంది. ఫోన్ చేస్తే 100-200 మంది వచ్చేవాళ్ళు. ఆ గర్వం ఎక్కువనింది, నన్ను ఏం చేయలేరు, గర్వం ఎక్కువనింది నాకు. ఆ గర్వాన్ని యేసు ప్రభు అణిచేశాడు. అయితే ఆ గర్వం వల్ల, దానివల్ల ఏం చేశాడంట? భీముడు నరకానికి వెళ్ళిపోయి. అర్జునుడు వస్తే, అయ్యా శరీరం మోక్షానికి పోదు, ఏం పోద్ది? నువ్వు ఇదిగో ఈ నదిలో మునిగిపోతే నీ ఆత్మను తీసుకెళ్తా, నా కోరిక ముందు మీరు తీర్చాలా, నా అన్నదమ్ముళ్ళు ఎక్కడికి పోయారని కానీ చూపిస్తే నేను అప్పుడు సరే చూపిస్తాం రాణిని తీసుకుపోతారు, దూతలు వచ్చి నేరుగా పోతారు. వీళ్ళని చూపిస్తే నరకంలో, లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు ఆనందకరమైన పరిస్థితిలో అగాధం ఉంది. ఏ నరకం అయితే ఉందో ఆ నరకం అక్కడ ఆల్రెడీ నరకాన్ని చూపిస్తారు. నరకంలో ద్రౌపది, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు కేకలు పెడతా ఉంటే, ధర్మనందన నువ్వు దగ్గరికి రా, నీ పవిత్రతకు మా వేడి చల్లారుతుందన్నారు. అంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఇది అక్కడి వారు ఇక్కడికి పోజాలరు, ఇక్కడి వారు అక్కడికి రాజాలరు, నీ తమ్ముళ్ళు నువ్వు కాపాడుకోలేవయ్యా, వాళ్ళ శిక్షాకాలం పరిపూర్ణం కావాలంటారు. ధర్మరాజు చేసేదానికి లేకుండా కృష్ణుడు గదిలోకి కూడా పోగలడే, అర్జునుడికి కూడా నరకమా అని ప్రశ్నిస్తాడు. ఎవరికైనా నరకమే. ఆశా తృష్ణ లజ్జా భయం విషాదో హర్షమేవచ ఏ దోషై విర్ముక్త సజీవస్య ఉచ్యతే అంటాడు. కామము, క్రోధము, జననము, మరణము, ఆత్మజ్ఞానము లేకపోవుట, శోకము, సోమరితనము, ఆశ, దప్పిక, లజ్జ, అహంకారమును ఈ దోష గుణములు లేనివాడే శుభబ్రతుడైన దేవుడు. ఈ దోష గుణాలు ఉన్నవాడు మోక్షానికి అర్హుడు కాడు. అది ఇక్కడ ఎవరి దగ్గరన్నా ఈ లేనోళ్ళు ఎవరన్నా చూపియండి, అప్పుడు మోక్షానికి పోతారు. ఏంది? కోరిక లేనివాడు, వాంఛ లేనివాళ్ళు, ఈర్ష్య లేనివాళ్ళు, చచ్చిపోకుండా ఉండేవాళ్ళు, మరణం లేకుండా ఉండేవాళ్ళు ఎవరో తెలుసా? మరణం లేకుండా ఉన్నవాడు క్రైస్తవుడు మాత్రమే. గుర్తుపెట్టి ఈ సృష్టిలో. ఎందుకో తెలుసా? బ్రతికినప్పుడే తన పాపం ఇక్కడ చనిపోవాలా. ఎప్పుడైతే పాప క్షమాపణ పొంది నిత్యత్వంలో ఉంటే క్రైస్తవుడికి మరణ భయం ఉండదు, క్రైస్తవుడు ఆదరించుకుంటారు. క్రైస్తవుడికి చనిపోతే ఎక్కడికి పోవాలో తెలుసు కాబట్టి మరణ భయం ఉండదు. ఎందుకంటే మా దేవుడు మాకు ఎక్కడిస్తాడంటే పరలోకం. వీళ్ళందరూ అనేక మందికి దర్శనాలు వచ్చి ఉంటాయి, అనేక మందికి ప్రత్యక్షలు వచ్చి ఉంటాయి. మా తమ్ముడు బుచ్చిరెడ్డిపాడెలో ఉన్నాడు. మేము 6 మంది సంతానం అయితే వాడు ఎప్పుడన్నా ఒక క్వార్టర్ తాగేవాడు. నాకు ఏ అలవాటు లేదు, మా లాస్ట్ వాడికి కూడా ఎవరికి లేదు. మాకు పిల్లలకి అందరూ చక్కగా పెంచాడు మా నాన్న. వాడు ఎప్పుడన్నా ఒక క్వార్టర్ తాగేవాడు. సరే నేను చెప్పాను, నేను రక్షించబడిన తర్వాత నేను వెంకటేశ్వర నాయుడు అని అతను మనం వస్తే ఒక 40 రోజులు చచ్చిపోతాను అనుకుని డాక్టర్ బతికిచ్చాడు అతన్ని. లివర్ పాడైపోయిందంటే చచ్చిపోతాడంటే ప్రార్థన చేసిన తర్వాత పాపక్షమాపణ పోయిందో దేవుడు దర్శించాడు. విక్టర్ నాయుడు అని ట్రాక్టర్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు డాక్టర్ నాయుడు. అయితే మా తమ్ముడు ఏం చేశాడంటే ఒకసారి పిలిపించే వాళ్ళ కొడుకు ఖతర్లో ఉంటే పిలిపిస్తే, రే నీ దగ్గర ఏమీ కోరుకోవడం లేదురా దేవుడు, నేను చూడు చెప్పి వెంకటేశ్వర చెప్పించా, మావా నేను ఎంత పాపిని మావా, నువ్వు మంచోడు మావా, నువ్వు ఎప్పుడన్నా ఒక క్వార్టర్ తాగుతావు నువ్వు, నేను పుల్లు బాటిల్ తాగేవాడిని, నన్ను భార్య బిడ్డలు కూడా వదిలిపెట్టేశారు, చూడు మావా ఈ పరిస్థితి, నేను క్షమాపణ అడిగే యేసయ్యని, నన్ను రక్షించాడు, నా లివర్ బాగు చేశాడు, నా బ్రతుకు బాగు చేశాడు మావా, నువ్వు అడుగు అని చెప్పాడు. నాకు ముందు రోజున యునైటెడ్ చర్చిలో ఒక రోజున హాల్ నైట్ ప్రేయర్లో ఉంటే దర్శనం నాకు వచ్చింది తెలుసా? మీ తమ్ముడు చచ్చిపోతున్నాడు,
మరణదూత వచ్చేసింది. అయ్యా మా తమ్ముడిని కాపాడయ్యా అని అడిగా. ఒక్క నెల మాత్రమే అన్నాడు. ఈ నెల లోపల నేను సువార్త చెప్పినా, ప్రార్థన చేసిన వాడు వినలా. యేసు ప్రభుని తృణీకరించేశాడు. చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి పోతాడో ఎవరికి తెలుసన్నా అన్నాడు. అన్న తర్వాత ఆ బస్ స్టాండ్ దగ్గరే 200 మీటర్లు 300 మీటర్లో ఉంటుంది హాస్పిటల్. ఇంట్లో పోయాడు. నాకు ఒక్క నెల టైం ఇచ్చాడు. నెలకు 3 రోజుల ముందర బుధవారం రోజుల అక్కడనే కూర్చున్నాడు. ముందుకు పడి చచ్చిపోయాడు. ఆ కార్యక్రమం అయిపోయింది. చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడికి పోయారో తెలియాలి కదా. నేను ప్రార్థన చేసుకొని దుఃఖిస్తా, ఏంది ప్రభువా నా అన్నదమ్ముళ్ళు కాపాడుకోలేకపోయాను నాయన. మా నాన్న అంటే అప్పుడు నాకు యేసు ప్రభు తెలియదు కాబట్టి ఆయన నరకానికి పోయాడు. సరే, ఉన్నవాళ్ళని కాపాడుకోలేకపోతే నేనేం లెక్కప్ప చెప్పాలి ప్రభువా, ఇంతమందికి చెప్తున్నానండి, ఏడుస్తున్నా నేను ప్రార్థన చేసుకుంటుంటే. వణకత వచ్చింది 12 గంటలకు. నా భార్య ఏదో తెలుసా, భాస్కర్ నరకంలో ఉన్నాడు, కేకలు పెడతా కాపాడండి 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 అంటున్నాడు అని చెప్పని వణకతా వచ్చి భయం నిద్రపోలా. మాకు దుఃఖం ఆగల. నరకం చూపించాడు. మా నాన్న నరకంలోకి చూపించాడు. మా తమ్ముడిని నరకంలోకి చూపించాడు. మా అమ్మగారికి నేనే బాప్తిస్వం ఇచ్చా. ఏందో తెలుసా, చివరి క్షణంలో చిలకరింపు బాప్తిస్వం ఇచ్చి బల్ల తీసుకున్నది ఆమె. తీసుకుంటే చనిపోయే ముందు రోజు దేవదూతల చేత మా తల్లి కొనిపోబడినట్లు ప్రార్థనలో నా పెద్ద కుమారుడికి చూపించాడు. మాకు ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. నన్ను పరలోకం తీసుకెళ్ళి అక్కడికి చూపించాడు. యేసు క్రీస్తుని నమ్మితే పరలోకం ఎలా ఉంటుందో అలా చూపించాడు. నమ్మని మా నాన్న మా తమ్ముడు నరకంలో చూపించాడు. మనకు ఒక నిర్ధారణ ఇచ్చాడు, మనకు ఒక ఆధారం ఇచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడికి మరణము చూడక వాళ్ళు ఎప్పుడు నిత్యత్వంలో అమరత్వంలో ఉంటారు, నిత్య జీవిస్తారు దాన్ని. అందుకనే మనము నిత్య మరణము నుంచి నిత్య జీవములోనికి పోవాలా. అందుకని స్పిరిచువల్ డెత్, ఆత్మీయమైన మరణం మనకు ఎవరికి సంప్రాప్తం కాకూడదు. భౌతిక మరణం సహజంగా వస్తుంది కాబట్టి భౌతికంగా మనం చచ్చిపోవాలి. ఎప్పుడు చచ్చిపోవాలి? బతికున్నప్పుడే ఇవన్నీ చనిపోవాలి మన దగ్గర. చచ్చిపోతే అప్పుడు ఎప్పుడు మనం ఏ క్షణం దేవుడు పిలిచినా కానీ మనం దేవుడి దగ్గరికి వెళ్తాం. అందుకని దేవుడు ఈ మాటల చేత వారు ఒకరినొకరు పౌలు గారు వచ్చినప్పుడు ఆ తెస్సలోనిక పట్టణంలో తిరుగుతుంటే చచ్చిపోతే ఏమైపోతానే, ఎక్కడికి పోతానంటే వాళ్ళకి ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఆ క్లారిఫికేషనే మీకు చక్కగా ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో నుంచి 14వ వచనములు కానీ, ఆయన ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు, ఆయన గ్రంథాలు విప్పినప్పుడు ఆయన ఎవడు నిలవలేడు. అందుకని కొంతమంది నరకానికి వెళ్తున్నారు, కొంతమంది ఆయన ఇందు విశ్వాసం ఉంచిన వాళ్ళు మోక్షానికి వెళ్తున్నారు. ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మనకు ఆదరణ దయచేయునుగాక. ఆమేన్. ఆనందముగా మనం ఆర్భటించేదం, ప్రియుడైన యేసు మనకిచ్చిన అంతులేని కృప గొప్ప